మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ అనే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ప్రభాస్ కెరియర్లో మొట్టమొదటిసారి హారర్ జోనర్లో సినిమా చేస్తున్నాడని అందరి దృష్టి సినిమా మీదే పడింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా ఈ సినిమాని మారుతి అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్లో రూపొందించారు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు సంక్రాంతి సందర్భంగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఆస్తులన్నీ పోగొట్టుకున్న జమీందారీ కుటుంబానికి చెందిన రాజు అలియాస్ రాజాసాబ్ తన నానమ్మ అల్జిమర్స్ వ్యాధితో బాధపడుతున్న గంగమ్మతో కలిసి సాదాసీదా జీవితం గడిపేస్తూ ఉంటాడు. అయితే ఎప్పుడో తన భర్త యవ్వనంలో అమ్మవారి నగలు వెతికి తెస్తానని వెళ్ళిన తన భర్త కనకరాజు కోసం గంగమ్మ ఇప్పటికీ ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకరోజు అనుకోకుండా తన తాత ఫోటో కనిపించడంతో రాజాసాబ్ హైదరాబాద్కు వచ్చి తాతను వెతికే పనిలో పడతాడు. అలా తాతను వెతికే పనిలో ఉండగానే బెస్లీ నిధి అగర్వాల్ని చూసి మొట్టమొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. అయితే ఆమెకు ప్రేమను ప్రపోజ్ చేసేలోపే భైరవికి దగ్గరవుతాడు. మరి తన తాతను వెతకడం కోసం హైదరాబాద్ వచ్చిన రాజాసాబ్ తన తాతను కనిపెట్టాడా? అసలు కనకరాజు గంగరాజు మధ్య గొడవ ఏమిటి? రాజాసాబ్ తన తాతను వెతికి తన నానమ్మ దగ్గరకు తీసుకువెళ్ళగలిగాడా లేదా అనేది తెలియాలంటే సినిమా బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. ఇక సినిమా మొదలైన తర్వాత సినిమా చూస్తున్నట్టు కాకుండా వేరే లోకానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించాడు మారుతి. అందులోనూ కూడా చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ముందు అసలు కథలోకి వెళ్లకుండా పాత్రల పరిచయానికి ఎక్కువ సమయం తీసుకున్నాడు. అలా ఫస్ట్ హాఫ్ అంతా సాదాసీదాగా సాగిపోయి మారుతి మార్క్ కామెడీతో అక్కడక్కడ నవ్విస్తూ ఉంటుంది. ఇక ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ సెకండ్ హాఫ్ మీద ఆసక్తి రేకెత్తిస్తుంది. సెకండ్ హాఫ్ మొదలయ్యాక అసలు కథ మొత్తం రివీల్ అవుతూ వెళ్ళక వచ్చే క్లైమాక్స్ ఎపిసోడ్ కోసమే సినిమా మొత్తం నడిపించిన ఫీలింగ్ కలుగుతుంది. నిజానికి ఇది కొత్త కథ అయితే కాదు, కానీ ట్రీట్మెంట్ మాత్రం కొత్తగా ఉంది. వాస్తవానికి ఇది ఐడియాగా చెప్పడానికి చాలా కష్టమైన విషయం. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కూడా అంతే కష్టం. నేనొక్కడినే సినిమా వచ్చినప్పుడు ఎలా అయితే ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయ్యారో, ఏమాత్రం తేడా వచ్చినా ఈ సినిమా విషయంలో కూడా అదే రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా హారర్ సినిమాలు అంటే దెయ్యాల్ని వదిలించే మంత్రగాడిని తీసుకువచ్చి ఏదో ఒక విధమైన ప్రయోగం చేయించి వదిలించడం సర్వసాధారణం. కానీ ఇక్కడ సైకాలజీతో లింక్ పెట్టి క్లోజ్ చేసే విధానం చాలా కొత్తగా అనిపించింది. అయితే ఎగ్జిక్యూటివ్ విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉంటే సినిమా అవుట్పుట్ మరింత అద్భుతంగా వచ్చి ఉండేదేమో అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం సేపు మిస్ అయినా కూడా సినిమా అర్థం కాకపోయే అవకాశం ఉంటుంది. అంతలా మైండ్ పెట్టి చూడాల్సిన విధంగా సినిమాని డిజైన్ చేశారు. నటీనటులు పనితీరు విషయానికి వస్తే ఈ సినిమాలో ప్రభాస్ వన్ మ్యాన్ షో చేశాడు. పూర్తిగా రాజాసాబ్ అనే క్యారెక్టర్లో ఒదిగిపోయి ఓ పక్క కామెడీ చేస్తూ, మరో పక్క రొమాన్స్ చేస్తూ, ఇంకో పక్క యాక్షన్ ఎపిసోడ్లో ఇరగదీస్తూ అంతే స్థాయిలో ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకున్నాడు. అయితే ప్రభాస్ లుక్స్ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే నిధి అగర్వాల్, మాలవిక మోహన్ ఇద్దరు పోటాపోటీగా నటించారు. వీరిద్దరితో పాటు రిద్ధి కుమార్ కూడా నటించింది, కానీ ఆమె పాత్రకు ఉన్న స్కోప్ తక్కువ. సంజయ్ దత్ కనిపించిన ప్రతిసారి భయపెట్టడంలో సక్సెస్ అయ్యాడు, కానీ అతని పాత్ర కొంచెం మిస్ అయింది. ఫైనలీ ది రాజా సాబ్ హారర్ ఫ్యాంటసీ థ్రిల్లర్ విత్ ఎంగేజింగ్ మూమెంట్స్. సో నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3. ఇంకా ఇలాంటి మాస్ మరియు సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ బన్నీ సినిమావర్స్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి.